హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మేమైతే అలా సరదాగా కాసేపు కెనడాలో స్నాక్స్ ట్రై చేద్దామని అయితే బయటకైతే వచ్చేసాం. మా హబ్బీ ఆఫీస్ అయితే అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యింది. ఇంకా రోడ్లు కూడా ఖాళీ లేవు, ఫుల్ ట్రాఫిక్గా ఉన్నాయి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా అందరు ఇంటికి వెళ్ళే టైమే కదా. ఇంకా మేమైతే ఫైనల్గా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి హోమ్ ఇండియా ఫుడ్ సెంటర్ అనమాట. ఇక్కడ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి అనమాట. దాని పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. ముందు ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఉన్నాయని ట్రై చేద్దామని అయితే వెళ్ళాం. ఈ ఫుడ్ కోర్ట్కి అయితే మా హబ్బీ అయితే ఆల్రెడీ వెళ్ళారు, మేము ట్రై చేస్తాం అనేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు అనమాట. మేమైతే పావ్ బాజీ, సమోసా ఇంకా చాట్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ మన ఇండియా టేస్ట్ వేరు, కెనడా టేస్ట్ వేరు అనిపించింది. ఇంకా ఇక్కడ స్వీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ స్వీట్స్ స్నాక్సే కాకుండా రైస్, దాలు, కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి క్వాంటిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. క్వాంటిటీ అంటే స్మాల్, మీడియం, లార్జ్ ఉంటాయి అన్నమాట. వాటి బట్టి వాటి ప్రైస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. ఇదండి ఈవినింగ్ అలా మేమైతే బయటకు వచ్చి అయితే స్నాక్స్ అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఇది ఈరోజు బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.